ఏమండి? ప్రియమైన సంధ్యకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ముందు కాఫీ తీసుకోండి. చాలా బాగుంది. భలే వారే. రోజు పెట్టే కాఫీయే కదా. రోజు పెట్టడం వేరు. ఈరోజు నా శ్రీమతి ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి పూజ చేసి పెళ్లి రోజున ఇలా వేడివేడి కాఫీ ఇవ్వడం వేరు. సరేనండి, త్వరగా రెడీ అవ్వండి. మనం గుడికి వెళ్ళి అర్చన చేయించాలి. నాకు చాలా పనులున్నాయి. ఈరోజు నా శ్రీమతి నా జీవితంలో అడుగు పెట్టిన రోజు. నీకు తెలుసా సంధ్య, నిన్ను మొదటిసారి పెళ్లి చూపుల్లో చూసినప్పుడు నువ్వెలా ఉన్నావో ఇప్పటికీ అలాగే ఉన్నావు. అప్పటికీ ఇప్పటికీ నా సంధ్యలో ఏ మార్పు లేదు. నువ్వు నేను ముసలివాళ్ళం అయిపోయినా సరే ఈ ప్రేమ తగ్గ సంధ్య. అసలు జీవితాంతం నిన్నిలా చూస్తూనే ఉన్నా నాకు తనివి తీరదు తెలుసా. అద్భుతమేదో జరిగెనులే. సంధ్య, ఏంటిది చిన్నపిల్లలా ఏడుస్తున్నావు? పెళ్లి రోజున ఏడవకూడదు తెలుసా. ఏమండి, నాకింకా మన పెళ్లి రోజు సంఘటనే గుర్తొస్తుందండి. ఆ రోజు పెళ్లి సందడి. నేను పుట్టిల్లు వదిలేసి వెళ్ళిపోతున్నానని మా అమ్మ పడిన బాధ, మా అమ్మని వదిలేసి వెళ్ళిపోతున్నానని నేను పడిన బాధ అన్నీ గుర్తొస్తున్నాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అమ్మ, నాన్న, పుట్టింటికి దూరం అయ్యానన్న లోటు అవన్నీ ఏమీ తెలియకుండా మీరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీలాంటి మంచి భర్త దొరకడం నా అదృష్టం. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయానండి. ఈరోజు మన పెళ్లి రోజు కదా, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఏం చేస్తున్నావు నువ్వు? మీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నాను. అయితే ఒక్క నిమిషం ఉండు. ముందు నేనే నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను. అప్పుడు నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేద్దు గాని. ఏమండి, మీరు నా కాళ్ళకి నమస్కారం చేయడం ఏంటి? సంధ్య, భార్య భర్తలంటే సమానం. భర్త ఎక్కువ, భార్య తక్కువ అని కాదు. నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేస్తే నేను నీ కాళ్ళకి నమస్కారం చేస్తాను. అది కాదండి, మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు. ఏమిచ్చాను? పెళ్లి చేసుకొని నీ పుట్టింట్లో కంటే కూడా ఎక్కువ కష్టాలనిచ్చాను. అసలు నిజం చెప్పాలంటే నాకే నువ్వు జీవితాన్నిచ్చావు. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. ప్లీజ్ అండి, మీరు అలా మాట్లాడకండి. మీరు నా భర్త. సరే, నేను నీ భర్తనే. నువ్వెవరు? నా భార్యవి కాదా? నా సగ బలం కాదా? నా ప్రాణం కాదా? నువ్వు వచ్చిన తరువాతే నా జీవితంలో ఒక అందం వచ్చింది. నిజంగా నాకు నువ్వొక వరం. ఐ లవ్ యూ సంధ్య. ఏమండి, ఈరోజు
మన పెళ్లి రోజు మాత్రమే కాదండి, వింధ్య పెళ్లి రోజు కూడా. అది కూడా మనలాగే రాజేష్ గారితో సంతోషంగా ఉండాలి కదా. అది కూడా మనలాగే గుళ్ళకి గోపురాలకి తిరిగి పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ప్రతి సంవత్సరం ఈ పాటికి అది నాకు ఫోన్ చేసేది, నేను దానికి ఫోన్ చేసేదాన్ని. ఈసారి పలకరింపులు లేవు, పుట్టినరోజుకి పెళ్లి రోజులకి విషెస్ కూడా లేవు. ఎవరికి వారే యమునా తీరంలాగా అయిపోయాం కదండి. సంధ్య, మళ్ళీ తన గురించి మొదలు పెట్టావా? వింధ్య గురించి ఆలోచించొద్దని నేను ఇంతకుముందే చెప్పాను కదా. ఆలోచించకుండా ఎలా ఉంటానండి? వింధ్య నా కోసమే ఈ ఊరొచ్చింది. దానికి నేను తప్ప ఈ ఊళ్ళో ఎవ్వరూ తెలీదు. అందరూ సంధ్య కోసం వింధ్య, వింధ్య కోసం సంధ్య బ్రతుకుతుంది అనుకున్నారు. కానీ కొట్టుకుని చచ్చే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అది నాకు ఫోన్ చెయ్యకపోయినా, చిన్న మెసేజ్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సంధ్య, నువ్వు తన గురించి ఆలోచించి మన సంతోషకరమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు తను ఫోన్ చేయలేదని నువ్వు ఫోన్ చేస్తే ఎన్ని గొడవలు అవుతాయో తెలుసు కదా. వదిలేసి. సరే, ఈరోజు గుడికి వెళ్ళాలి, తర్వాత చాలా పనులున్నాయి. నేను వెంటనే ఫ్రెష్ అయ్యి వస్తాను, మనం గుడికి వెళ్దాం. సరేనా? వింధ్య, మిస్ యూనే. కాఫీ బాగుందిరా, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. సిస్టర్, ఏ జరుగురా, పట్టుకో. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అంటే ఏంటి అమ్మాయి గారు? ఈరోజు వింధ్య సిస్టర్ వాళ్ళ పెళ్లి రోజురా. తన పెళ్లి రోజుకి శుభాకాంక్షలు చెప్తున్నానరా మట్టుబుర్రా. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మగారు. థ్యాంక్ యూ బంటి. సరే, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మగారు. ఏంటి సిస్టర్, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? బావా నువ్వు కలిసి గుడికి వెళ్తున్నారా, రెస్టారెంట్కి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా? అసలేంటి ప్లాన్స్? యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు. సర్లే గాని ఈరోజైనా మీ పెళ్లి రోజని ఆ సంధ్య బావని రోజు వదులుతుందా లేదా? అవును, ఆయన నైట్ ఎప్పుడొచ్చారు, ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోయారు? అదేంటి, అసలు బావ రాత్రంతా ఇంటికి రాలేదు కదా.